పాపం బీఆర్ఎస్కి సంబంధించి ఎవరేం చదువుతలేరు, కానీ బీఆర్ఎస్కి సంబంధించి అది చదవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికైనా మన పార్టీని మనం పట్టించుకుందాం అనేటువంటి విధంగా ఉన్నది అది. ఇగో బీఆర్ఎస్ ప్లీనరీపై కసరత్తు, హైదరాబాద్లోనా లేక వరంగల్లోనా? త్వరలోనే పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ అంటూ చూస్తా ఉన్నాం. నేతలకు కేసీఆర్ ఫోన్లు, హైదరాబాద్లోనా లేక వరంగల్లోనా, ఎక్కడ బాగుంటుందంటూ అభిప్రాయ సేకరణ. పార్టీ కేడర్కు బూస్టింగ్ ఇవ్వాలనే భావన. త్వరలోనే పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ, ఆ తర్వాత ప్లీనరీ తేదీ ఖరార్. బీఆర్ఎస్ ప్లీనరీపై కసరత్తు కొనసాగుతుంది. ఎక్కడ నిర్వహిద్దాం, ఎప్పుడు నిర్వహిద్దాం, ఎన్ని రోజులు నిర్వహిద్దాం, ఎంతమందితో చేపడదాం అనే విషయాలపై కేసీఆర్ నేతలకు ఫోన్లు చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు సమాచారం. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్కు బూస్టింగ్ ఇచ్చేందుకు ప్లీనరీ నిర్వహణ తప్పనిసరి అనే అధిష్టానం భావిస్తున్నది. త్వరలో ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ప్లీనరీ తేదీ ఖరారు చేస్తున్నట్టుగా పార్టీ నేతలు తెలిపారు. గతేడాది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కారణంగా పార్టీ ప్రతి ఏటా నిర్వహించే ప్లీనరీని 2 ఏళ్లుగా వాయిదా వేస్తూ వస్తుంది. అయితే వరుస ఓటములతో పార్టీ కేడర్ లీడర్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పార్టీలో మనుగడ ఉంటుందా ఉండదా అనే డైలమాలో పడ్డారు. మేల్కోకపోతే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం ప్లీనరీని సాధ్యమైన త్వరగా నిర్వహించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ ప్లీనరీతో పార్టీ శ్రేణిలో మరో ధైర్యం నింపాలి అనేటువంటిది చెప్తా ఉన్నారు. కేసీఆర్కు వరంగల్ సెంటిమెంట్, అక్కడి నుంచి నిర్వహిస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని భావన. అందుకే ఈసారి పార్టీ ప్లీనరీ అక్కడ నిర్వహించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందంటూ, ఎప్పుడు నిర్వహిస్తే కేడర్ భారీగా తరలి వస్తారనే వివరాలు తెలుసుకుంటున్నట్టుగా తెలిసింది. పార్టీ కార్యాచరణ ప్రకటించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలనే హామీలు, గ్యారంటీల అమల్లో జాప్యం పైన ఎండగట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. మాకు కావాల్సింది కూడా అదే. మీరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరగనిటువంటి పనులని మీరు ఎండగట్టాలి, మేము చూడాలి. అవి ప్లీనరీ నిర్వహణపై ఫామ్ హౌస్ వేదిక కసరత్తు జరుగుతుంది. త్వరలోని పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతారని, ఆ తర్వాత తేదీ ఖరారు అవుతుందని పార్టీ వర్గాల సమావేశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యాచరణ ఇస్తేనే వారు యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే పార్టీ క్యాడర్ చేజారే అవకాశాలు లేకపోలేదు. పార్టీ మాత్రం ఏం నిర్ణయం తీసుకుంటారనేది త్వరలోనే క్లారిటీ వస్తుందట. ఏదేమైనా కేసీఆర్ సార్కి రిక్వెస్ట్ చేసేటువంటి అంశం ఏంటంటే, కేసీఆర్ గారు మీరు ప్లీనరీ పెట్టండి, ఏమైనా పెట్టండి, నేను రియాలిటీ మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తా. మీరు ప్లీనరీ పెట్టినా, పార్టీ మీటింగ్ పెట్టినా పైసలు ఇవ్వకుండా ఎంతమంది జనాలు వస్తారో చూడరు. మీరు 200 నుంచి 500 రూపాయలు ఖర్చు పెడతారు కదా, అందరికీ తిండి పెడతారు కదా, ఆడికి వచ్చే వాళ్ళందరికీ తిండి పెట్టుర్రు, ఇంకేమైనా పెట్టుకోరు, కానీ పైసలు ఇవ్వకుండా ఎంతమంది వస్తారో చూడరు. దాన్ని బట్టి మీరేంది, మీ పార్టీ భవితవ్యం ఏందనేది మీకు అర్థమైపోతుంది. నేను తప్పు మాట్లాడతలే. ఈ సందర్భంలో చెప్పాలనుకునేది ఒకటి ఏంటంటే, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి జనాలు పిలిపించుకుంటారు చూడరు, ఆ పని చేయకండి. ఆ డబ్బులు ఇచ్చిన లాస్ట్ టైం కొన్ని మీటింగ్లకి రేవంత్ రెడ్డికి, మొన్న కాంగ్రెస్ మీటింగ్లకి, ఏది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే రేవంత్ రెడ్డి రోడ్డు మీద నిల్చొని, ఒక సీఎం రోడ్డు మీద నిల్చొని జనాలు రండ్రా అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు.